హలో గైస్, ఈ రోజు విషయం ఏమంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి మీ అందరికి తెలుసు కదా. సో నేను నా ఫ్యామిలీతో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళాను. టెంపుల్ లోకి ఎంటర్ అవగానే శివయ్య దర్శనం అయితే అయ్యింది. ఇక్కడ చూడండి శివయ్యని ఎంత బాగా డెకరేట్ చేశారో, చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది. అలా టెంపుల్ లోకి వెళ్తుంటే ఇక్కడ చాలా మంది కళాకారులు కూచిపూడి భరతనాట్యం అయితే చాలా బాగా వేస్తున్నారు. గుడి బయట స్వామివారిని ఇంత బాగా అలంకరించారంటే గుడి లోపల ఇంకెంత బాగా అలంకరించుంటారో. ఎంతో మంది ఆ గోవిందుని స్మరించుకోవడానికి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. టెంకాయలు అయితే అసలు లెక్కలేనంత పగలగొడుతున్నారు తెలుసా. గుడి లోపల ఎంటర్ అవ్వక ముందే ఆంజనేయ స్వామివారిని కూడా దర్శించుకున్నాము. అసలు నేను ఊహించనే లేదు, చాలా అంటే చాలా బాగా టెంపుల్ ని డెకరేట్ చేశారు. గర్భగుడిలోకి వెళ్ళడానికి చాలా పెద్ద క్యూ అయితే ఉంది. చాలా టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే శివయ్య దర్శనం కూడా అయింది. ఇక్కడ మనకు తిరుమలలో ఉన్న విధంగా 7 ద్వారాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారు ఎంత బాగా ఉన్నాయో. అలా గర్భగుడిలోకి వెళ్తుంటే స్వామివారిని తులసాకులతో చాలా బాగా అలంకరించారు. గర్భగుడిలో ఉన్న స్వామివారిని చూడగానే నాలో ఎక్కలేని సంతోషం తన్నుకొచ్చేసింది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని చాలా మందికి ఇలా అయితే దర్శనం చేపించారు. నాకైతే చాలా అంటే చాలా ఆనందం వేసింది. అలా ఆ టెంపుల్ లో మనం తిరుగుతుంటే చాలా మంది ఫాలోవర్స్ మనం గుర్తుపట్టి మీ వీడియోస్ చాలా బాగున్నాయి అన్న అని చెప్పారు. నాకైతే చాలా ఆనందం వేసింది. గుడిలో వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు కూడా పెట్టారు. సో ఇది ఇవాళ మన వీడియో. లైక్ చేసి ఫాలో చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా గోవిందా గోవిందా.